సూర్యుడి లేలేత కిరణాలు మనసుకు ఉత్తేజాన్నిస్తుంటే, నదిపై నుంచి వచ్చే చల్లటి పిల్లగాలులు శరీరాన్ని హాయిగా స్పృశిస్తుంటే, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మెత్తటి ఇసుక తిన్నెలపై ఉదయపు నడక ప్రారంభిస్తే ఆ రోజంతా ఉత్సాహంగా గడిచిపోవటం ఖాయం. అదే ఊహతో కృష్ణా తీరానికి వెళ్లిన ఓ వైద్యుడికి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు స్వాగతం పలికాయి. నిరుత్సాహంతో వెనుదిరగలేదు. తనదైన ఆలోచనతో నదీ తీరానికి వైద్యం చేశారు. విజయవాడకు చెందిన అజయ్ అనే వైద్యుడు ఉదయపు నడక కోసం ఎప్పటిలాగే కృష్ణా తీరానికి వెళ్లారు. అక్కడ ఎటు చూసినా వ్యర్థాలే దర్శనమిచ్చాయి. కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్, మందు సీసాలతో పాటు బహిరంగ మల విసర్జన చూసి ఆయన చలించిపోయారు. నదిని, చుట్టూ ఉన్న ప్రకృతిని స్వచ్ఛంగా ఉంచడం బాధ్యతగా భావించి ఆ మరుసటి రోజు నుంచి తనతో పాటు ఓ సంచిని తీసుకురావడం ప్రారంభించారు. ఉదయపు నడక కొనసాగిస్తూనే తీరంలో ఉన్న చెత్తను తొలగించడం మొదలుపెట్టారు. 2 ఏళ్ల పాటు ఒక్కరే అలా చెత్త తొలగించుకుంటూ వచ్చారు. అజయ్ ప్రయత్నాన్ని, పట్టుదలను చూసిన మరికొందరు ఆయనతో చేతులు కలిపారు. రోజు కృష్ణా తీరం వెంట ఉదయపు నడకకు వెళ్తూనే చెత్త తొలగించడం అలవాటు చేసుకున్నారు. అలా అజయ్ ఒక్కరితో ప్రారంభమైన ఈ స్వచ్ఛ ఉద్యమం అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ ఏర్పాటుకు బీజం వేసింది. ప్రస్తుతం ఈ ఆవార ఫౌండేషన్లో 1500 మందికి పైగా సభ్యులున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గృహిణులు ఇలా ఎంతో మంది వారం వారం నదీ తీరాన్ని శుభ్రం చేస్తున్నారు. 4 ఏళ్లలో 5 టన్నులకు పైగా చెత్త తొలగించారు. వారందరి కృషితో ఇప్పుడు విజయవాడలో వారధి నుంచి రైలు వంతెన వరకు ఎక్కడా చెత్త కనిపించడం లేదు. అదంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉండేది. దాన్ని చూసుకుని మేము పరిగెత్తలేక దాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాం. మొదటి 2 సంవత్సరాలు నేను ఒక్కడనే కర్ర పట్టుకుని సంచి పట్టుకుని చేసుకుంటూ వెళ్తుంటే క్రమేపీ ఇలాంటి పిల్లలు యువకులు నాతో వచ్చి ఈనాటికి 5 సంవత్సరాల్లో 1500 మంది తయారయ్యారు. ఇలాంటి వాలంటీర్లు ఈ ఆవారా సభ్యులు వాకింగ్కి వస్తారు. నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు బ్రిడ్జి దగ్గర నుంచి వచ్చి రైలు బ్రిడ్జి దాకా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేటప్పుడు ఖాళీ సంచిని చేతిలో వాళ్ళు తీసుకొచ్చిన ఖాళీ సంచిని నింపుకుంటూ వస్తారు. ఉంచిన దాన్ని ఇప్పుడు మేము మున్సిపాలిటీని, పురపాలక సంఘాలను కోరేది ఏంటంటే ఈ చెత్త మేము తీసిన చెత్తనైనా సరిగ్గా డిస్పోజ్ చేయమని. మళ్ళీ నదిలో వేస్తే మేము చేసిన ప్రయాసంతా వ్యర్థమైపోతుందని మా మొర. డైలీ మేము ప్రతి వీకెండ్ ఇక్కడి కృష్ణా నదికి వచ్చి మొత్తం ఈ ఏరియా అంతా క్లీన్ చేయడమే మా మెయిన్ ఎయిమ్. వీళ్ళంతా మా ఆవారా గ్రూప్ మెంబర్స్. డైలీ ప్రతి వీకెండ్ ఇలా వచ్చేసి మేము ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం సార్. యాక్చువల్గా ఈ ఏరియా మొత్తం ప్లాస్టిక్తో కవర్ అయిపోయి ఉండేది సార్. నేను మోటో తీసుకుని ఏం చేసామంటే ఏరియా మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి ఒక మోటోతో ముందుకు వచ్చి ఒక బ్యాచ్ని క్రియేట్ చేసి నెమ్మదిగా మొత్తం 1 by 1 అంతా పిక్ చేసి ఈ నది మొత్తాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది సార్. కేవలం చెత్త తొలగింపే కాదు, బహిరంగ మల విసర్జనకు వచ్చేవారిలో చైతన్యం తీసుకొచ్చి మరుగుదొడ్లు వాడేలా చేశారు. నదీ తీరంలో మత్తు పదార్థాలను విక్రయించే పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి పరుగులో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నారు. రాత్రికి రాత్రే ఇసుక తవ్వేసి సరిహద్దులు దాటించే వారిని సైతం సమర్థంగా నియంత్రించారు. అలాగే బాలల హక్కులపై అవగాహన కల్పిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారానికో థీమ్ రూపొందిస్తూ పలు సంస్థలను ఈ స్వచ్ఛ సేవలో భాగం చేస్తున్నారు. ఈ ఓపెన్ డెఫికేటర్స్ అంటే బహిరంగ మల విసర్జన రోజు రకరకాలుగా దీంట్లో నదిని ఏం చేస్తున్నారంటే గాజు పెంకుల దగ్గర నుంచి వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ నదిలో పడేసి జుట్టు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇంట్లో ఏదైతే మనం ఉపయోగించామో ప్రతిదీ తీసుకొచ్చి నదిలో పడేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మామూలుగా రెగ్యులర్గా వాకింగ్కి వస్తూ ఉంటాం. ఎందుకంటే పొల్యూషన్ లేకోకుండా కొంచెం ప్రశాంతంగా ఉదయం మన దైనందిన చర్యలు దీంతో స్టార్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తల్లి లాంటి నదిని కాపాడుకుందాం. స్వచ్ఛతను బాధ్యతగా భావించి నదీమ తల్లిని కాలుష్యం బారి నుంచి కాపాడుతూ ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని సొంతం చేసుకుంటున్నారు అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు.